మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనస్సు రాశి. ఈ ఆషాఢ మాసంలో ఈ ధనస్సు రాశి వారికి కొంచెం కష్టకాలం అనే చెప్పొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. చేసే వృత్తిలో వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. మీరు ఏది మాట్లాడినా ఎదుటి వారికి ఇబ్బందిగానే ఉంటుంది. వారు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. చేసిన పనులని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. ఆర్థిక సంక్షోభం, డబ్బుకు ఇబ్బంది పడవలసి వస్తుంది. లావాదేవీల విషయంలో మోసపోవడం జరుగుతుంది. కొందరు మీ మిత్రులే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. అనుకోని కలహాలు రావడము, చెడు వార్తలు వినడము జరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అతిగా ప్రయాణం చేయడం వల్ల ప్రయాణంలో ప్రమాదాలు ఏర్పడము, సర్జరీలు జరగడము, ఆరోగ్యంగా దెబ్బతినడము, ధన వ్యయము ఇలాంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మీరు అసందర్భ ప్రలాపాలు చేసి ఉన్నవాటికి కుండు మీద కారప్పొడి చల్లినట్టుగా ఉన్న బాధలే ఉన్నాయంటే మీరు అసందర్భ ప్రలాపాలు చేసి కొత్త బాధలు తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శక్తికి మించినటువంటి ఒక పనులు ఏవీ చేయకండి. ఉన్న పనినే నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అది చాలు. ఈ నెలలో ధనుసు రాశి వారికి ఏదో కొద్దిగా ఆదాయం ఉన్నప్పటికీ అది దేనికి సరిపోక ఇబ్బందికరంగా ఉంటుంది. దానితోతే సరిపుచ్చుకుపోవడానికి ఆలోచన చేయండి. అంతేకాని రుణాలు చేసి ఎక్కువగా బాధపడకండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ధనలాభం బాగానే ఉంటుంది. ధాన్యలాభం కూడా ఉంటుంది. పరోపకారుల పనులు చేయడం వల్ల పెద్దలను కలియుట వలన మంచి పేరు వస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రయాణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం చూసుకున్నట్టయితే దొంగల వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, వాహనాల వల్ల కానీ ఇబ్బందులు కలగడానికి, ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దుర్వార్తలు, చెడ్డ వార్తలు వినవలసినటువంటి ఒక అవసరం రావచ్చు. చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఉంటాయి. మీరు కఠినంగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని బాధలు పెట్టి చేసేటువంటి ఒక పనులు కూడా చేయకుండా మీరే అడ్డుపడుతుంటారు. దానివల్ల ఇబ్బందుల పాలు మీకు ఇబ్బందులు అవుతుంటారు మీరు. కాబట్టి ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అసందర్భ ప్రలాపాలు, అనాలోచితమైనటువంటి వాటికి పోకండి. అతిగా మాట్లాడకండి. ఇది చేయడం వల్ల మీకు మంచిగా ఉంటుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే హద్దు మీరి ప్రవర్తిస్తారు. ప్రతి విషయంలో ఎక్కువగా అనారోగ్యం పాలవుతుంటారు. స్థానచలనం ఏర్పడుతుంది. మనస్తాపం ఏర్పడుతుంది. ధనము ఎక్కువగా ఖర్చయిపోతుంటుంది. లేనిపోని నిందలు పడడము, మానసికంగా కృంగిపోవడము అనేటువంటి జరగడానికి ఈ ధనస్సు రాశి వారికి మూడవ వారంలో ఉంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడూ నిరుత్సాహము, ఉత్సాహంగా లేకపోవడము, ఏదో ప్రపంచమంతా మునిగిపోయింది అనేటువంటి ఒక బాధలో ఉండిపోవడము, మానసిక చింతన ఉండడము, డబ్బు నష్టపోవడము, ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమం కూడా నెరవేరకపోవడము, నష్టపోవడము జరుగుతుంది. కావున ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా, కూలంకషంగా ఆలోచించి పనులు చేసుకుంటే కొంతవరకు మీకు మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కష్టాలు కొన్ని తీరిపోవడానికి మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము, దుర్గాష్టకము ఈ రెండు కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ స్వామి యొక్క దయ వల్ల మీకు కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఉంటారు.
అప్పుడప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మీకు ఈ నెలలో ఆషాఢ మాసంలో కొంతవరకు మేలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి అయితే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు, యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశి లేకుంటే అప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది. భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నెరవేర్చుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.